వెల్కమ్ టు స్కిల్ సెంటర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్. ఇప్పటికే మన ఛానల్ ద్వారా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఇవన్నిటికీ సంబంధించిన మెయిన్ ప్లానింగ్ అండ్ కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా ఇప్పటికే మనము స్టార్ట్ చేసాం. సో దానిలో భాగంగా ఇవాళ మన వీడియో ఏపీటీఎస్కి సంబంధించిన ఎస్ఐ ప్రిలిమ్స్ అంటే ఇట్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జామ్ వేర్ ఎవ్రీబడి హూ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ నీడ్ టు క్లియర్. అంటే ఈ ఎస్ఐ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఎగ్జామ్కి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో అండ్ ప్రిలిమ్స్లో మేజర్గా మనకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ సెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ సెక్షన్ అని అంటారు. ఈ సెక్షన్ ఒక్కదాంతోనే క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్లో సరిగా పర్ఫామ్ చేయకపోతే ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మరి ఇలాంటి సెక్షన్ గురించి మనము ఇవాళ ఇక్కడ ప్లాన్ ఏంటి, అసలు దాంట్లో సిలబస్ ఏముంటుంది, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఇప్పటికే మీకు తెలుసు మన ఛానల్ ద్వారా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ గెయినింగ్ ద నాలెడ్జ్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్లీ నీడెడ్. అంటే మేజర్గా అసలు నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి తెలుసుకోవడం మొదలు పెట్టారు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్లీ పేపర్ ఎక్స్ప్లెనేషన్. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ యూనిక్ ఫీచర్ ఆఫ్ అవర్ ఛానల్. అండ్ దీంట్లో భాగంగానే మనము ఆన్లైన్ క్లాసెస్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఆ ఆన్లైన్ క్లాసెస్ వీ గెట్ అ మ్యాసివ్ రెస్పాన్స్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ అవర్ స్టూడెంట్స్, ఆన్లైన్ క్లాసెస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వర్ గివింగ్ అ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ గెయినింగ్. ఎందుకు మనము ఆన్లైన్ క్లాసెస్ విత్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఒక క్లారిటీ లేని వాడికి, అంటే వాడికి ఏ క్లారిటీ లేదనుకోండి, అంటే ఇవి దీంట్లో ఏం వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ ఆ క్లారిటీ ఇస్తాం మన ఛానల్ ద్వారా. సెకండ్ థింగ్ వచ్చి మన ఛానల్ ద్వారా పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మేము పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం చేస్తున్నారు కోచింగ్ సెంటర్స్ అని అంటే, వాళ్ళు డైరెక్ట్గా ఏదో డెమో అని ఇంకొకటని పెట్టి పిల్లలని మేబీ ఆ రోజు బాగా చెప్పవచ్చు, మరుసటి రోజు మంచిగా చెప్పకపోవచ్చు. ప్లస్ ఇంకొకటి వారు చెప్పిన ఆ ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఆ ఎగ్జామ్కి అనుగుణంగా వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారా లేదా ఇలాంటి పలు సందేహాలు ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్కి సందేహాలు ఉంటాయి. ప్లస్ కోచింగ్స్ కూడా వెళ్ళిన వాళ్ళు కూడా 60 to 70% ఫెయిల్యూర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకు అని అంటే, మేబీ వాళ్ళకి ఇస్తున్న కోచింగ్ సరిపోకపోవచ్చు, అవి ఎగ్జామ్కి స్టాండర్డ్గా లేకపోవచ్చు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్న స్టూడెంట్స్కి మన ఛానల్ ద్వారా మనం చేసేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక నోటిఫికేషన్లోనే ఏముంటుంది అండ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏముంటాయి, వాళ్ళు ఎలిజిబులా కాదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, ఇలా డిఫరెంట్ ఫేసెస్లో ఒక ఎగ్జామ్కి సంబంధించిన క్లారిటీ వాళ్ళకి ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ క్లారిటీ ఎక్కడైనా ఈవెన్ ఇంటర్నెట్లో అయినా కూడా చిక్కుతుంది. కానీ ఎక్కువ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే, ఆ పేపర్స్ గతంలో అడిగిన పేపర్స్ అవన్నీ స్టడీ చేసి అసలు ఎలాంటి టాపిక్స్ మేజర్గా అడుగుతున్నారు, సో వాటిలో ఏవి మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏవి ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి, సో ఇవన్నీ విషయాలకు కూడా ఆన్సర్ మన ఛానల్ ద్వారా ఇప్పటికీ కొన్ని ఎగ్జామ్స్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ మనం ఎంచుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే, నన్ను చాలా మంది అడిగారు, ఈవెన్ నా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఏమడిగారు అంటే, సార్ ఈ ఎస్ఐ ప్రిలిమ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ స్టేజ్ అని అంటాం, ఈ ఎస్ఐ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ వీటిలో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వీటి మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి సార్ అని అడిగారు. సో చాలా మిగిలిన వాటిలో మిగిలిన చాలా వీడియోస్లో కూడా వాళ్ళకి హైట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎలానో నెట్లో అవైలబుల్ ఉంటాయి. సో బట్ ఈ పర్టికులర్ విషయం మీద ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎంతో మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అడగడం, ప్లస్ మనం కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసాం ఈ లాక్డౌన్లో. మనకు ఆఫ్లైన్ అయితే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ అండ్ హూ ఆర్ బీన్ క్లియర్డ్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కావచ్చు, పోలీస్ ఎగ్జామ్స్కి ఎవ్రీ ఇయర్ మన దగ్గరకు వస్తూనే ఉంటారు. కానీ ఈ లాక్డౌన్ కారణంగా మనం అన్ని ఆన్లైన్ కన్వర్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటో పాస్ చేసిన తర్వాత దెన్ దే కెన్ డిసైడ్ వెదర్ దే కెన్ జాయిన్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నాట్. లెట్ us see
ఓకే. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఎందుకనంటే ఫ్యూచర్లో మనము వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ఎస్ఐ, ముఖ్యంగా పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే మనము ఇవాళ ఓకే ఈ వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏంటి అని అంటే కంప్లీట్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. అవి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వితౌట్ ఎనీథింగ్ యూ కెన్ గెట్ ఎ ఇన్ఫర్మేషన్ మా. ఓకే, సో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దెన్ మీకు ఈ కంప్లీట్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకా నువ్వేమన్నా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ కావాలనుకున్నా నీకు బ్యాచెస్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి సో దట్ యూ కెన్ ప్లాన్ మా, రైట్. అండ్ నౌ గెటింగ్ ఇన్ టు వీడియో. టిఎస్ఎస్ఐ ఆఫ్ పోలీస్, ఇది చాలా మందికి ఒక కళ. ఓకే, ఒక పోలీస్ కావాలని. అది టిఎస్ అయినా ఏపీ అయినా ఇదైతే సేమ్ అమ్మ. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రెండిటికి సేమ్ ఉంటుంది. అక్కడ 200 క్వశ్చన్స్కే ఉంటుంది, ఇక్కడ 200 క్వశ్చన్స్కే ఉంటుంది. దీంట్లో 100 క్వశ్చన్స్ గురించి ఇవాళ మాట్లాడడం. ఆ 100 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఈ విషయం చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా నన్ను అడుగుతుంటారు, సో ఎలా ప్లాన్ చేసుకోవాలని. నేను ఒక్కటే చెప్తానమ్మా, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఒకేసారి ప్రిపేర్ అవ్వడం మంచిది. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిటికి కలిపి మీ దగ్గర టైం ఉంటే ఒకేసారి ప్రిపేర్ అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మిగిలిన ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీ అవుతాయి. దీని కింద ఉన్న ఎగ్జామ్స్, కింద కేటగిరీ ఎగ్జామ్స్కి కూడా చాలా 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 ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఓకే, సో లెట్ us see. ఇప్పుడు మనకి స్టేజెస్ వచ్చేసరికి అందరికీ తెలుసు. మేజర్గా ఏపీలో అయినా టీఎస్లో అయినా ప్రిలిమ్స్ ఉంటుంది. ఫస్ట్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్గా డివైడ్ అయితే ఆ 100 క్వశ్చన్స్లో ఫస్ట్ అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ వీటి మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ స్టడీస్ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా మీకు జనరల్ స్టడీస్ అంటే అన్ని తెలుసు అమ్మా, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అండ్ దెర్ ఆర్ అదర్ డిఫరెంట్ ఓకే సబ్జెక్ట్స్, సైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్, జీకే. ఓకే, సో ఇలా మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే, జనరల్ స్టడీస్లో అయితే. ఇప్పుడు ఇవాళ నేను ఈ వీడియోలో మెయిన్గా అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ ఈ పేపర్ గురించి మాట్లాడతాను. సో ఇదే పేపర్ మీకు మళ్ళీ పేపర్ 3గా వస్తున్నామా అంటే ఇట్ ఈజ్ అగైన్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్కి సంబంధించి ఉంటుంది. అండ్ మెయిన్స్లోకి వచ్చేసరికి మార్క్స్ అక్కడ నువ్వు ఎన్ని గెయిన్ చేస్తావో అంత నీకు ఓకే జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది మీ కేటగిరీని బట్టి, ఓకే మీరు ఎంచుకున్న జోన్ని బట్టి, అక్కడ ఉన్న కాంపిటీషన్ని బట్టి, దేర్ ఆర్ అదర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అవన్నీ కూడా మా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను కంపల్సరీ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. ఇవాళ ఈ వీడియో కేవలం ఓకే అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ వీటికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాం జరుగుతుంది. అండ్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫేజ్లో. అండ్ దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది. సో ఈ 2 ఫేసెస్ దాటితే లాస్ట్ ఫేజ్ మెయిన్స్. అక్కడ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, 2 స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి. ఈ స్కోరింగ్ పేపర్స్లో మీరు స్కోర్ చేసే మార్క్సే వెరీ ఇంపార్టెంట్. ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఉంటుంది మీకు. ఓకే, ఒక నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కావచ్చు. ఓకే, సో ఆ లాంగ్వేజ్ కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు. ఇంకా 2 స్కోరింగ్ పేపర్స్లో 1 స్కోరింగ్ పేపర్ మళ్ళీ ఇక్కడ ఏదైతే మనం 100 క్వశ్చన్స్ చూస్తున్నామో అవి 200 క్వశ్చన్స్గా కనిపిస్తాయి. అంటే 200 క్వశ్చన్స్ ఆఫ్ పేపర్ 3, 200 క్వశ్చన్స్ ఆఫ్ పేపర్ 4 అని అంటాం. ఆ పేపర్ 3లో ఒకటి అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, ఇంకొక దాంట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ పేపర్స్ మళ్ళీ స్కోరింగ్ పేపర్స్గా ఉంటాయి మనకు. సో దీంట్లో మేజర్గా మనం చూడాల్సింది ఏంటి అని అంటే అసలు చాలామంది అర్థమెటిక్, రీజనింగ్ అనుకొని దానికి ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఉన్నవి అన్పారలల్గా ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానేయండి అమ్మా. అన్పారలల్గా ఎప్పుడు ప్రిపేర్ అవ్వకండి. దాంట్లో మనం చూసుకుంటే గతంలో 2018 పేపర్ అనాలిసిస్ చూసుకున్నా, లేకుంటే అంతకుముందు పేపర్స్ చూసుకున్నా, దీన్ని మనము ఒక 6 పార్ట్స్లో డివైడ్ చేయాల్సి ఉంటుంది. 6 పార్ట్స్. చాలా మంది ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ అనుకుంటారమ్మా. అలా ప్రిపేర్ అవ్వకండి. 6 పార్ట్స్లో డివైడ్ చేయండి. బిజినెస్ అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ, ప్యూర్ మ్యాథ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్, క్రిటికల్ అనలిటికల్
ఆర్ నాన్ వర్బల్, ఇవన్నీ దీంట్లో కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుచుకుంటుంటారు కొన్ని టాపిక్స్ని. సో ఈ టాపిక్స్ని 6 కేటగిరీస్ చేసుకొని మనము ఈ 6 కేటగిరీస్లో ఏముంటాయి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. గతంలో 2018 పేపర్ అనలైజ్ చేసుకుంటే టీఎస్ పేపర్, నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది టీఎస్ పేపర్, ఇంచుమించు ఏపీ పేపర్లో కూడా ఇలానే ఉంటాయమ్మా, పెద్ద తేడా ఏమి ఉండదు. అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి ఏపీ టీఎస్ అనే సంబంధం ఏమి ఉండదు. కొంచెం కాంప్లికేషన్స్ అటువైపు ఎక్కువ ఉండొచ్చు, ఇటువైపు తక్కువ ఉండొచ్చు. కొన్ని క్వశ్చన్లు ఇక్కడ స్టాండర్డ్ ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్లు అక్కడ స్టాండర్డ్ ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఈజీగా ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్లు అక్కడ ఈజీగా ఇవ్వచ్చు, కానీ అంశాలు మారవు. సో దోస్ ఆర్ ద సేమ్ టాపిక్స్, దోస్ ఆర్ ద సేమ్ ఏరియాస్, రైట్? సో నేను 2018 పేపర్ అనాలిసిస్ని ఆధారంగా చేసుకొని మీరు చూసుకుంటే అర్థమెటిక్లో మీకు ఓవరాల్గా 26 to 27 క్వశ్చన్స్ ఇచ్చారమ్మా. అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో 8 to 9 క్వశ్చన్స్ ఇచ్చారు. ప్యూర్ మ్యాథ్స్లో 21 to 22 క్వశ్చన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్స్లో 6 to 7 క్వశ్చన్స్ ఇచ్చారు. లాజికల్ రీజనింగ్ చూసుకుంటే 26 to 27 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ క్రిటికల్ రీజనింగ్ తీసుకుంటే మనకు 10 to 11 క్వశ్చన్స్ వస్తాయి. క్రిటికల్ ఆర్ నాన్ వర్బల్ ఆర్ అనలిటికల్ క్వశ్చన్స్ చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే అర్థమెటిక్ అంటే పర్సంటేజెస్ అవన్నీ ప్రిపేర్ అయిపోయింది, రీజనింగ్ అని అంటే అనాలజీ, క్లాసిఫికేషన్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అనుకుంటా. అలా ఉండడమ్మా, పేపర్ ఈ మధ్య కాలంలో కొంత మార్పులు చెందాయి. సో కాబట్టి దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే బిజినెస్ అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇలా నేను ఎందుకు సెక్షన్స్ ఓపెన్ చేశాను అంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, బిజినెస్ అర్థమెటిక్లో ఓవరాల్గా ఈ టాపిక్స్ని బిజినెస్ అర్థమెటిక్ అంటాం. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్, మిక్స్చర్స్, రేషియోస్, పార్ట్నర్షిప్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. అగైన్ టైమ్ అండ్ డిస్టెన్స్లో మళ్ళీ 3 సబ్ టాపిక్స్ ఉంటాయి, ట్రైన్స్, బోట్స్, రేసెస్ అని. టైమ్ అండ్ వర్క్లో కూడా ఒక సబ్ టాపిక్ ఉంటుంది, పైప్స్ అండ్ సిస్టమ్స్ అని. సో ఇప్పుడు ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఇవి ఒక 10 to 12 టాపిక్స్ ఇవి ఉంటాయమ్మా. సో ఈ 10 to 12 టాపిక్స్ చాలా స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడున్న మీకు 26 to 27 క్వశ్చన్స్ చాలా మేజర్ క్వశ్చన్స్. ఎందుకనంటే మీరు ప్రిలిమినరీస్లో క్వాలిఫై అయ్యేది కేటగిరీని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసరికి మీకు ఓసీ కేటగిరీని తీసుకుంటే 40% మార్క్స్ని స్కోర్ చేస్తే సరిపోతుంది అని అంటారు. అంటే 80 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేస్తే సరిపోతుంది. సో 80 to 90 మీకు స్కోరింగ్ ఎబిలిటీ అన్నప్పుడు మీరు ఎక్కువ స్కోర్ చేయగలిగే మంచి ఏరియా, ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది అది పెద్ద పట్టింపు కాదమ్మా ఇది. ఎందుకు అని అంటే ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ నువ్వు అన్ని క్వశ్చన్లు చేయాల్సిన అవసరం ఉండదు ఎగ్జామ్లో, ఎవరు చేయలేరు కూడా. కానీ నీ పర్టికులర్ ఏరియా, నీకు ఎక్కువ బాగా అర్థమయ్యే ఏరియా ఏది ఉంటుంది, సో లాజికల్గా ఉన్న ఏరియా ఏది ఉంటుంది, సో అలాంటి ఫోకస్ చేసి నువ్వు ప్రిపేర్ అయితే అక్కడ నుంచి నువ్వు ఈజీగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి ఏరియాస్ నన్ను అడిగితే అర్థమెటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ మీరు చూసుకుంటే అక్కడ నుంచి నీకు ఎంత లేదన్నా ఒక 50 to 55 క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో ఆ 55 క్వశ్చన్స్ని ఫస్ట్ మేజర్గా ఉండాలి. నెక్స్ట్ మంచి ఏరియా ఏది అంటే న్యూమరికల్ ఎబిలిటీ, ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆ ఏరియాలో కూడా వాళ్ళకి న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, ఇవి 2 మంచి ఏరియాలమ్మా. అగైన్ అక్కడ నుంచి కూడా వాళ్ళకి ఒక 15 మార్క్స్ స్కోర్ అవుతాయి అని అంటే ఇలా మనకు ఒక 60-70 మార్క్స్ ఇక్కడ నుంచే స్కోర్ అవుతాయి అన్నప్పుడు మీరు ఫస్ట్ దాన్ని ఫోకస్ చేయాలి. దాన్ని ఫోకస్ చేసిన తర్వాత మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ ఉన్న ఏరియా క్రిటికల్, అనలిటికల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్, ఆ ఏరియా ఫోకస్ చేస్తే మొత్తానికి అన్నీ ఫోకస్ చేయడం వల్ల మార్క్స్ స్కోప్ అనేది ఎక్కువ పెరుగుతుంది, మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ మాత్రం క్వాలిఫైయింగ్ గురించి మీరు ప్రిపేర్ అవ్వకండి. ఎందుకనంటే నెక్స్ట్ మళ్ళీ అయినా మీరు ఎస్ఐ మెయిన్స్లో ఇదే సబ్జెక్ట్ స్కోరింగ్ పార్ట్గా మారుద్ది. అక్కడ ఎంత స్కోర్ చేస్తే అంత మంచిది, అంత తక్కువ స్కోర్ చేస్తే నీ అవకాశాలు అంత తగ్గుతాయి. ఎందుకంటే దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోరింగ్ టెక్నిక్. మిగిలిన టాపిక్లో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఇక్కడ నుంచి పర్టికులర్గా ఎక్కడి నుంచి వస్తాయని తెలుస్తుంది ఈ ఏరియాలో. కాబట్టి డోంట్ మిస్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ మా. అందుకే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయితే ఎలా సార్ ప్లాన్, చాలా మందికి ఇష్టం వచ్చినట్టు అన్పారలల్గా ప్రిపేర్ అవుతారమ్మా. అలా అన్పారలల్గా ప్రిపేర్ అవ్వకండి. ఇందాక నేను చెప్పినట్లు అలా 6 సెక్షన్స్గా తీసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఏ, ఈ 3 కూడా పర్సంటేజెస్తోనే రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి బెటర్ ఫోకస్ చేస్తే 3 టాపిక్లు ఫోకస్ చేయాలి. మళ్ళీ యావరేజ్, మిక్స్చర్, ఆ 2 టాపిక్లు ఒక ఫోకస్ చేయండి. రేషియో, పార్ట్నర్షిప్, ఇవి 2 ఒక ఫోకస్. ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అనేవి ఆ పైన ఉన్న ఏ టాపిక్లో అయినా రావచ్చు. సో నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, అంతా ట్రైన్స్, బోట్స్, రేసెస్, ఇదంతా ఒక టాపిక్. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఒకటి. ఇవి అన్నీ డిఫరెంట్ భాగాలు చేసుకొని ప్రిపేర్ అయితే చాలా మంచిది. అండ్ మన ఆన్లైన్ క్లాసెస్లో కూడా మనము ఒక మాడ్యూల్ వైజ్గా పోతామమ్మా. అలా 20 మాడ్యూల్స్ ఉంటాయి. సో ఏ మాడ్యూల్లో అయినా జాయిన్ కావచ్చు స్టూడెంట్. సో ఆ మాడ్యూల్ని బట్టి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెంబర్ సిస్టమ్, సో న్యూమరికల్ ఎబిలిటీలో కూడా అంటే
ఇది చాలా ఈజీ స్కోరింగ్ టాపిక్ అమ్మా, అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, అవి కూడా కరెక్ట్గా అర్థం చేసుకుంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా ఈజీగా చేయొచ్చు. సో నెంబర్ సిస్టమ్, ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, సింప్లిఫికేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ చూస్తే లైన్స్, యాంగిల్స్ అండ్ పాలిగాన్స్, ఇది ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ కూడా నాన్ మ్యాథ్స్ లో ఒక్కసారి మనసు పెట్టానమ్మా, అంటే నేను నాన్ మ్యాథ్స్ అనే కాదు, ఈవెన్ మ్యాథ్స్ లో కూడా చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. ఇక్కడ మీరు ఒకసారి బాగా క్వశ్చన్స్ చేసి చూడండి, అన్ని క్వశ్చన్లు కంపల్సరీ మీరు మ్యాథ్స్ వాళ్ళు చేసేలాగానే ఉంటాయని ఏం లేదమ్మా. ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళు కొంత టైం వేస్ట్ చేసినా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంత మంచిగా ప్రిపేర్ అయ్యి లాజికల్గా బాగా కనెక్ట్ అయితే వాళ్ళు ఇంకా కొంచెం అర్లీగానే చేయొచ్చు. అంటే మ్యాథ్స్ వాళ్ళు కూడా అలానే ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నా. అంటే మ్యాథ్స్ వాళ్ళు అన్ని కాన్సెప్టువల్గా నేను పెద్ద పెద్ద మెథడ్స్ వేసి నేను ఆన్సర్ చేస్తాను అంటే అక్కడ అంత టైం ఉండదమ్మా, అంత టైం కుదరదు మనకి, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీ షార్ట్ కట్స్, టెక్నిక్స్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే నీకు ఏమవుతుందంటే షార్ట్ కట్స్ రావడం మొదలు పెడతాయి. అండ్ ప్రాక్టీస్లో నీ షార్ట్ కట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. లాస్ట్ టైం మేనేజ్మెంట్ చేస్తున్నావా లేదా చూసుకోవాలి. ఒక బిట్ని 50 సెకండ్లలో చేయడానికి ట్రై చేయాలి. అలా చేస్తున్నప్పుడు ప్యూర్ మ్యాథ్స్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎందుకనంటే ఒక పద్ధతిలో నేర్చుకుంటే ప్యూర్ మ్యాథ్స్ బాగా ఈజీ అవుతున్నాయి. చాలా మంది డైరెక్ట్ నేను చూస్తుంటా మెన్సురేషన్ నేర్చేసుకుంటారు. ఫస్ట్ ట్రయాంగిల్స్, ఓకే, దానికి ముందు మనము లైన్స్, యాంగిల్స్, పాలిగాన్స్ నేర్చుకుంటే దాని తర్వాత ట్రయాంగిల్స్, సర్కిల్స్ ఎలా ఫామ్ అవుతాయి అవన్నీ ఈజీ ఉంటుంది. మళ్ళీ దీని తర్వాత మెన్సురేషన్ 2D అంటే మళ్ళీ ట్రయాంగిల్స్, సర్కిల్స్ అండ్ ప్లేన్ జామెట్రీ అంటే మీరు ఓవరాల్గా క్వాడ్రిలేటరల్స్ గురించి నేర్చుకుంటారు, ఏరియాస్, ఓకే, అండ్ ఏరియా నెక్స్ట్ వచ్చి పెరిమీటర్, వీటి గురించి నేర్చుకుంటారు. మెన్సురేషన్కి వచ్చేసరికి 3D, ఈ 3Dలో వచ్చేసరికి సాలిడ్ జామెట్రీ, కొంచెం ఇది 3 డైమెన్షనల్ ఫిగర్స్ గురించి నేర్చుకుంటాం ఇక్కడ, అంటే క్యూబాయిడ్, ఓకే, అండ్ సిలిండర్, కోన్, వీటి గురించి. సో వీటి గురించి కూడా అక్కడ పైన నువ్వు ఎంత బాగా నేర్చుకుంటే ఇక్కడ ఈజీ అవుతాయి. అంటే ఇది ఎందుకంటే కష్టంగా అనిపిస్తుంది జామెట్రీ అంటే చాలా మందికి ఆ జామెట్రికల్ ఫిగర్స్ మీద ఐడియా లేక, సో అంటే డైరెక్ట్గా ఫార్ములాస్ బట్టి పడితే అవి రావు, ఎందుకంటే అలాంటి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని అడుగుతాడు, కొన్ని అడగడు. సో డైరెక్ట్గా అడిగితే ఈజీ అమ్మా, లేకపోతే కష్టం అవుతుంది. అలాంటప్పుడు మీరు కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అయితే ఇట్ విల్ బీ ఎ వెరీ వెరీ గుడ్ బూస్టింగ్ ఫర్ యువర్ ప్యూర్ మ్యాథ్స్ ఆల్సో. అలానే కోఆర్డినేట్ జామెట్రీ, ఇంకా మిగిలినవన్నీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, 1 or 2 క్వశ్చన్స్. అవి అసలు ఆ టాపిక్ ఏనా అనేది కూడా ఐడియా ఉండదు చాలా మందికి. సో అలా కానీ అవి కూడా నేర్చుకోవడం మంచిది. ఎలానో నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ ప్రిలిమ్స్కి ఒకటే కాదు మెయిన్స్ కూడా ప్రిపేర్ అయితే అప్పుడు మీకు చాలా వర్కౌట్ అవుతుంది. సో అలానే నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో సర్డ్స్, లాగరిథమ్స్, పవర్స్ అండ్ ఇన్సెట్ నేను ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి చెప్తున్నామా, సిలబస్ ఇట్లా కేటగరైజ్ చేసుకుని ఒకేసారి ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి, సెట్స్, స్టేట్మెంట్స్, రిలేషన్స్, ప్రాబబిలిటీ. సో వీటిలో క్వశ్చన్స్. అండ్ డిఐ అండ్ డిఎస్ మీకు తెలుసు, టేబుల్స్ గురించి డయాగ్రామ్, ఓకే, టేబుల్ చార్ట్స్ అంటారు, అండ్ బార్ చార్ట్స్, పై చార్ట్స్, వీటి గురించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా డేటా సఫిషియన్సీ కూడా అది అర్థమెటిక్ అని అవ్వచ్చు, మ్యాథ్స్ అని అవ్వచ్చు, రీజనింగ్ అని అవ్వచ్చు, దేంట్లో అయినా అడిగే అవకాశం ఉంటుంది డేటా సఫిషియన్సీలో. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో చూసుకుంటే మీరు లాజికల్ రీజనింగ్ ఇది కొంచెము అందరికీ ఈజీగా మార్కులు తెచ్చిపెట్టారు, బట్ టైం వేస్ట్ చేయకుండా. టైం వేస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ వేస్ట్ ఎందుకనంటే ఇవి టైం వేస్ట్ చేయకోకుండా చేసేవాడే గ్రేట్. ఇక్కడ టైం వేస్ట్ జరిగి నువ్వు ఆన్సర్లు బాగా వచ్చి నీకు మార్కులు వచ్చినా అది కంపల్సరీ వేస్టే, ఎందుకనంటే నీకు టైం వేస్ట్ జరగకూడదు. ఇక లాజికల్ రీజనింగ్ అన్ని షార్ట్ కట్స్ టెక్నిక్స్ ఉంటాయి, కంపల్సరీ తెలుసుకుంటే నీకు ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ వీ కెన్ స్కోర్, రైట్. సో ఆ స్కోర్ చేయాలంటే ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకుని ఎనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్ సిరీస్, కోడింగ్, ర్యాంకింగ్, క్లాక్స్, క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్, అరేంజ్మెంట్స్, డైరెక్షన్, సింబల్స్ అండ్ నోటేషన్, వెన్ డయాగ్రామ్, ఆల్ఫా న్యూమరిక్ పజిల్స్, ఇలాంటివన్నీ కూడా మనకు లాజికల్ రీజనింగ్లో ఓన్లీ ఫర్ లాజికల్ రీజనింగ్లో ఉంటాయమ్మా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనం దీన్ని నాన్ వర్బల్ రీజనింగ్ అనొచ్చు, ఎనలిటికల్ అనొచ్చు, క్రిటికల్ అనొచ్చు. ఇవి కూడా కంపల్సరీ 10 నుంచి 12 క్వశ్చన్లు కంపల్సరీ అడుగుతున్నారు మీకు ఈ మధ్యకాలంలో. అది ఎస్ఐకైనా, కానిస్టేబుల్కైనా, ఏపీకైనా, టీఎస్కైనా కంపల్సరీ అడుగుతున్నారు. ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో పజిల్స్ ఉంటాయి, అదే మీకు టీమ్ పజిల్స్ అని, ఓకే, అవి ఫ్యామిలీ ట్రీ అని, దీని మీద పజిల్స్ ఉంటాయి. అండ్ క్యూబ్స్ అండ్ డైస్ మీద కంపల్సరీ క్వశ్చన్లు 1 or 2 అడుగుతున్నారు. సిలాజం మీద కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ ఫిగర్ మ్యాట్రిక్స్ మీద, మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్ మీద, అండ్ ఫిగర్ కౌంటింగ్ మీద, ఫిగర్ సీక్వెన్స్ క్లాసిఫికేషన్ మీద, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కంక్లూషన్స్, అసర్షన్ రీజనింగ్ కంపల్సరీ అడుగుతాడు. స్టేట్మెంట్ అంటే ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్, వీటికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి, అసలు దీన్ని ఎట్లా నేర్చుకోవాలా, నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలమ్మా. ప్రిపేర్ చేసుకుంటే ఇవి కూడా 10-11 మార్కులు అనవసరంగా లూజ్ కాకుండా ఈజీగా వస్తాయి మనకు. నెక్స్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాకు చాలామంది అడుగుతుంటారు టిప్స్,
అంటే నేను ఈవెన్ మన క్లాసెస్లో అయితే వాళ్ళకి సపరేట్గా నోట్స్ ఇవి అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎవరైనా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఐడియాస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మేజర్గా టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఏమి ఉండదు. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కొంత భయపడడం ఎందుకు అంటే ఒక్కొక్కసారి డైరెక్ట్ టాపిక్స్కి వెళ్ళి వాళ్ళు ఏమైనా బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవుతుంటారు. అప్పుడు చాలామంది భయపడతారు. అది దానికి కారణం ఎందుకు అంటే ఫస్ట్ ఇవన్నీ స్టడీ చేయకపోవడం. మీరు కూడా ఇవి స్టడీ చేసిన తర్వాత ప్రిపేర్ అయితే బాగుంటుంది. లేదా ఒక్కసారి కోచింగ్ తీసుకున్నప్పుడు చాలా ఈజీగా ఎక్కుతుంది. ఇప్పుడు మా దగ్గర స్టూడెంట్స్ వచ్చే ముందు కంపల్సరీ ఇవన్నీ మేము చేయిస్తాం. ఇవన్నీ మేము వాళ్ళకి వర్క్ షీట్స్ చేయిస్తుంటాం. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్ జాగ్రత్త తీసుకుంటుంటాం. జనరల్గా ఆన్లైన్ కోచింగ్లో మేము నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్ వర్క్ షీట్స్ పంపిస్తూ ఉంటాం అమ్మ. మీకు కూడా అంటే ఎవరికైనా అంటే మీరు కోచింగ్ తీసుకున్నా లేదా కోచింగ్ తీసుకునే ఆలోచన ఉన్నా లేకుంటే లేకపోయినా మీరు మాత్రం ఇవి కంపల్సరీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఇవి ప్రిపేర్ అవ్వడం మంచిది. ఏంటంటే ఒకటి టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ కంపల్సరీ బాగా రావాలమ్మా. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ 26 స్క్వేర్ అనగానే ఆపకూడదు, 676 చెప్పేయాలి. అట్లా 28 స్క్వేర్ అంట, 29 స్క్వేర్ అంట, ఇవి టక్క 841 అని చెప్పేయాలి. అట్లా 30 స్క్వేర్ వరకు కంపల్సరీ మీకు ఫాస్ట్గా రావాలి. అలా ఫాస్ట్ క్యాల్కులేషన్ ప్లస్ చేయడం, మైనస్ చేయడం, ఇంటూ చేయడము ఇవి చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకేనా? అండ్ బేసిక్ ఆల్జిబ్రా ఫార్ములాస్ కూడా బాగా గట్టిగా ఉండాలమ్మా. a+b² దగ్గర నుంచి మొదలు పెట్టి అన్ని అలా మీకు బేసిక్ ఐడియా అండ్ జామెట్రికల్ ఫిగర్స్, ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్ అండ్ దెన్ ఈక్వేషన్ సాల్వింగ్ ఇన్ డిఫరెంట్ మెథడ్స్, ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉండాలి. మేమైతే ఎట్లా అంటే వాళ్ళకు ఒక లెవెల్ నుంచి ప్రిపేర్ చేస్తాము. ఇన్ కేస్ ఎవరైనా మీరు ఆన్లైన్ క్లాసెస్ కొరకు రావాలి అని అనుకుంటే వాళ్ళు ఓన్లీ ప్రిలిమ్స్ అయితే మన దగ్గర 3000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే 4000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. విత్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది వాళ్ళకు. ఓకే, సో లైవ్ క్లాసెస్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ గ్రూప్ ఉంటుంది. అండ్ వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసిన కంప్లీట్ మెటీరియల్ మేమే ఇస్తాము. కాన్సెప్ట్, లెవెల్ వైజ్ ప్రాక్టీస్, ఎగ్జాంపుల్స్, మార్క్ టెస్ట్లు అన్ని కూడా మేమే ఇస్తామమ్మా. సో మీరు దిల్షుఖ్నగర్ అమీర్పేట్ కేపీహెచ్బీ రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్స్కి. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అమ్మా. అండ్ నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరుగుతుంది. మీకు యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఆల్సో. మన దగ్గర మెటీరియల్స్ కూడా చాలా ఉంటాయి. ఆ మెటీరియల్స్ కూడా మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెటీరియల్స్ కూడా ఉంటాయి, ఆ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మెటీరియల్స్ ఇవి అన్ని కలిపి మనకు మీకు అక్కడ వస్తుంది. మీకు మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకైతే PDF ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్? ఎనీవన్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాలేజ్ ఫర్ 9849678420 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. రైట్? చలో బాయ్.